అందరూ అనుకుంటారు ఒకసారి కలిస్తే చాలు అని. నా అసిస్టెంట్ అడుకో ఫోటో ఇప్పించాను, మళ్ళీ సిగ్గు లేకుండా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు ఇంకో ఫోటో కోసం. నేను కూడా అలాగే. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవ్వరు కూడా షై ఫీల్ అవ్వరు. హౌ మెనీ అవర్ టైమ్స్ మళ్ళీ ఫోటో కావాలనిపిస్తుంది, మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ కలవాలనిపిస్తుంది. ఆయన ఒక వ్యసనం, హీఈస్ అన్ అడిక్షన్. యా. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి వచ్చారు కదా, మీరు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది క్యారెక్టర్ అంటే? అయ్యో నాకు ఇంకా తెలీదు, అంటే ఐ డోంట్ ఈవెన్ నో అది ఎంత స్పాన్ వచ్చింది నాకు ఇంకా తెలీదు. ఆ ఎంటైర్ సీక్వెన్స్ అయితే 18 minutes ఉందని చెప్తున్నారు. 18 minutes సీక్వెన్స్లో నేను ఎంత ఉన్నానో చూసుకోవాలి. బట్ డెఫినెట్లీ దట్ వాస్ కొరియోగ్రాఫ్డ్ బై కళ్యాణ్ గారు. మొత్తం సీక్వెన్స్ని ఆయన కొరియోగ్రఫీ చేశారు. చాలా చాలా బాగుంటుంది. మీకు మార్షల్ ఆర్ట్స్, ఆ స్వాట్తో ఆయన చేసే ఆ ఫీట్స్, హార్స్, ఇవన్నీ మేము లైవ్లో చూసాము. సో యా, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తారు. సంబంధించి మ్యూజిక్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేకపోతే హీరో కావచ్చు, మిగతా ఆ వాటి గురించి ఏమంటారు? మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్ కదండి, ఫెంటాబులస్. ఇప్పుడు ఆస్కర్ అవార్డు తీసుకున్న కీరవాణి గురించి చెప్పడానికి నేను నాట్ ఈవెన్ ఇసుక రేణువంత కూడా కాదు. సో ఐ డోంట్ ఈవెన్ థింక్ దట్ ఐ హ్యావ్ ది గట్స్ టు టాక్. బట్ ఇట్ ఆల్రెడీ మ్యూజిక్ వల్లనే చాలా చాలా రీచ్ అయింది. ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెరీ ప్యూర్, వెరీ ఇన్నోసెంట్, వెరీ వెరీ లవింగ్. ఆయన మూవీ వచ్చిందా రాలేదా, హిట్టా ఫ్లాపా, ఆయన సీఎం అయ్యారా అవ్వలేదా, ఎప్పుడూ ఆయన వీళ్ళు ఇలాగే ఉంటారు, మేము ఇలాగే ఉంటాం. సో కాబట్టి మా అందరికీ ఇది ఒక ట్రీట్. మీకు ఆల్రెడీ వర్షం చూస్తేనే అర్థమవుతుంది, దేవుడు కూడా చాలా బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు. సో యా, పాపను కూడా కళ్యాణ్ గారు చూడడం జరిగింది షూటింగ్లో ఎత్తుకోవడం. అది నాకు తెలీదు, మేబీ దట్ కుడ్ బి ఇంప్లిమెంటేషన్. బాలకృష్ణ గారి ఎంట్రీ గురించి అయితే నా స్కెడ్యూల్లో ఏం లేదు.